మరణానికి చేరువ చేసేటువంటి భయంకరమైన కష్టాలు వాస్తు లోపం వల్ల వస్తాయా అంటే వాస్తు శాస్త్రం అవుననే చెబుతోంది. వాయు లేదా మారుత్ అనేటువంటి దేవతా పదంలో లోపం ఉన్నట్టయితే, వాస్తు నియమానుసారాలకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో నివసించే వ్యక్తి మృత్యు తుల్య కష్ట మరణ సదృష్టమైన కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం అవుననే చెబుతోంది. వాయు లేదా మారుత్ అనేటువంటి దేవతా పదంలో లోపం ఉన్నట్టయితే, వాస్తు నియమానుసారాలకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో నివసించే వ్యక్తి మృత్యు తుల్య కష్ట మరణ సదృష్టమైన కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు జైలు జీవితం అనుభవించేటువంటి కష్టాలు లేదా బంధనంలో ఇరుక్కునేటువంటి కష్టాలను మారుతు లేదా వాయు అనేటువంటి దేవతా పద స్థానంలో లోపం ఉన్నట్టయితే కష్టం ఉంటుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది. అసలు ఈ మారుత్ లేదా వాయు అనేటువంటి దేవతా పదం ఎక్కడుంటుంది, అసలు దీని విషయం ఏంటో చూద్దాం. వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ప్లాన్ చేయాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలోనే ప్లాన్ చేయాలి. అంటే ఎంచుకున్న పద స్థలంలో మనం నియమించుకున్నటువంటి ఏ వ్యక్తులకైతే ఇంటిని నిర్మించాలనుకుంటున్నామో ఆ వ్యక్తులకు ఆయాది గణితాన్ని లెక్కగట్టి పొడవు వెడల్పులను నిర్ధారించుకున్న తర్వాత నిలువుగా 10 గీతలు అడ్డుగా 10 గీతలు గీసినప్పుడు 9x9 అంటే 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ 81 బాక్సెస్ నే పదాలు అంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పదం. ఈ 81 పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించుకోవాలి. దేవతా స్థానం అంటే ఊర్జ, శక్తి, ఎనర్జీ, ఒక దేవత యొక్క ఎనర్జీ. అంటే మనం ఎంచుకున్నటువంటి పొడవు వెడల్పులలో 45 మంది దేవతలు కొలువై ఉంటారు. అంటే 45 రకాల ఎనర్జీ ఫీల్డ్స్ లొకేట్ అయి ఉంటాయి. మనం ఏ పొడవు వెడల్పులకైతే బిల్డింగ్ ప్లాన్ చేశామో ఆ పొడవు వెడల్పులలో 45 మంది దేవతలు ఆసీనులై ఉంటారు. వారి యొక్క శక్తిని, వారి యొక్క ఎనర్జీని మనం గుర్తించి ఏ ప్లానింగ్ లో వాడుకోవాలి అనేది నిర్ధారించుకోవాలి. అందులో చూడండి, తూర్పు నుంచి చూసుకున్నట్టయితే శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితతి, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత, వరుణ్, అసుర్, సోష్, రోగు, మారుత్, నాగముఖి, వల్లాట్, సోము, సర్పు, దితి, అతిథి, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. పైశాచ విధిలో బయట వరుసలో 32 దేవతా స్థానాలు, లోపల మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధిలో 13 దేవతా స్థానాలు విస్తరించబడి ఉంటాయి. ఆ దేవతా పదం యొక్క పరిధి ఎంత ఉంది అనేది గుర్తించి ఆ దేవతా పదం యొక్క ఎనర్జీ ఫీల్డ్ ని తెలుసుకొని వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేయాలి. ఈ మూలకు అంటే ఉత్తరానికి పడమరకు కార్నర్ లో ఉన్నటువంటి ఇది స్క్వేర్ ప్లాట్, పొడవు ఎంత ఉందో వెడల్పు అంతే ఉంది, 0 degrees నార్త్ ఉన్నటువంటి ప్లాట్ ఇది. ఇప్పుడు మాత్రమే ఇది ఈ కార్నర్ లో వస్తుంది. పొడవు వెడల్పులు మారినా, డైరెక్షన్ మారినా ఇది కార్నర్ లో రానవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ కార్నర్ లో వచ్చినటువంటి ఈ దేవతా స్థానాన్ని వరుణ్ లేదా ఈ దేవతా స్థానాన్ని వాయు అంటారు లేదా మారుత్ అంటారు. ఈ దేవతా స్థానంలో వాస్తు లోపం ఉంటే మృత్యు తుల్య కష్ట అనేది వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నిఘంటు అర్థం ప్రకారం ఈ మారుత్ లేదా వాయువుకు ఏం చెప్పారంటే, మారుత్ లోభి, దురాశాపరుడు అనేటువంటి నిఘంటు అర్థాన్ని చెప్పారు. వాస్తు శాస్త్రం విశ్వకర్మ ప్రకాష్, మహమత్, మానసార్, సమరాంగన్ సూత్రధార్ లాంటి గ్రంథాల్లో చెప్పినటువంటి దాని ప్రకారం నిఘంటు అర్థాన్ని వెతికినప్పుడు ఆ పద దేవత యొక్క మీనింగ్ మారుత్, లోభి, దురాశాపరుడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అధిక కోరికలు, ఎక్కువ సంపాదించాలి, దాన్ని దాచుకోవాలి అనేటువంటి దురాశ కలుగుతుంది. తద్వారా అశాంతి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ పదంలో దోషం ఏర్పడిందో, లోపం ఏర్పడిందో
అప్పుడు వాస్తు దోషం అంటే ఏంటి? ఆ ప్రాంతం అన్ఈవెన్ గా ఉండడం, ఫ్లోర్ పగిలిపోయి ఉండడం, గోడలు పగిలిపోయి ఉండడం, అక్కడ ఒక ఎంట్రన్స్ ని ఇవ్వడం, లేదా యాంటీ కలర్ ని వినియోగించడం, భూమి లోపల శల్యం ఉండడం, బొగ్గు, వెంట్రుకలు, కర్ర, చెత్త చెదారం లాంటివి భూమి అంతర్గతంగా ఉండడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఈ వాస్తు దోషాలు ఉండడం ద్వారా ఒక వ్యక్తి ఎక్కువ సంపాదించాలి, దాచిపెట్టుకోవాలి అనే అత్యాశాపరుడుగా ఉంటాడు, తద్వారా అశాంతికి లోనవుతాడు. నెక్స్ట్, డాబు, దర్పం ప్రదర్శించుకోవాలనే ఆకాంక్ష. 10 మందిలోకి వెళ్ళినప్పుడు తోటి వ్యక్తుల మధ్య గాని ప్రదర్శించుకోవాలి, నాకు ఇది ఉంది, నేను ఇది అనే ప్రదర్శన ప్రభావం లేదా డాబు, దర్పం ఇలాంటి కోరికలు ఉంటాయి. ఈ నెగిటివ్ అయితే వచ్చేటువంటి సమస్యలు వాయు రోగం, మానసిక, శారీరకంగా అన్ని రకాల రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శోకము, యాతన అంటే చనిపోవడానికి మంచం పైన పడి ఉన్నా కూడా చావు రాదు, నరక యాతన అనుభవించాల్సి వస్తుంది అంటారు కదా, యాతన అనుభవించే పరిస్థితి. శారీరక పీడన, శరీరం శుష్కించిపోయి చాలా బాధకు లోనవుతుంది. నెక్స్ట్, మానసిక వేదన, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండరు, తీవ్రమైన వేదనకు లోనవుతారు. జైలు జీవితం గడిపేటువంటి పరిస్థితి, బంధనంలో ఇరుక్కునేటువంటి పరిస్థితి, ఇవన్నీ కలిస్తే మృత్యుతుల్య కష్ట, మరణ సదృశ్యమైన కష్టాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఓపెనింగ్ ఉంచరాదు. ఈ కార్నర్ లో ఎట్టి పరిస్థితుల్లో డోర్ గాని విండో గాని ఓపెనింగ్స్ ఉంచరాదు, డోర్స్ అస్సలే ఇవ్వరాదు. మరి ఈ ప్రాంతాన్ని దేనికి వాడుకోవచ్చు అంటే, ఒక స్విమ్మింగ్ పూల్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ వాడడానికి కానీ, లేదా బెడ్రూమ్ కు కానీ వాడుకోవాలి అని చెప్పారు. లేదా లాక్ చేసి ఉంచబడేటువంటి స్టోర్ రూము, అప్పుడప్పుడు మాత్రమే అవసరానికి ఓపెన్ చేసేటువంటి ఒక స్టోర్ రూమ్ ని ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రాంతంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాయు లేదా మారుతు అనేటువంటి ఈ దేవతా స్థానం యొక్క క్వాలిటీస్ ని అర్థం చేసుకొని నియమానుసారంగా వాస్తు ప్లాన్ చేసుకోకపోతే అత్యంత భయంకరమైన సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంటుంది.